వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ప్రతివారం ఒక స్టార్తో మీ ముందుకు వస్తున్న కార్యక్రమం స్టార్ టాక్ ప్రోగ్రాం. ఈ వారం స్టార్ టాక్ ప్రోగ్రాంలో మన పొలిటికల్ స్టార్ బత్తుల బలరామకృష్ణ గారు, జనసేన ఎమ్మెల్యే. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అవనివ్వండి, ఆయన చేసి 10 సంవత్సరాలు నిర్విరామంగా జనసేనలో ఉండి ఎన్నో కార్యక్రమాల్లో మన పవన్ కళ్యాణ్ గారికి వెనువంటూ ఉంటూ ఒక స్థాయి తనకంటూ గుర్తింపుని తెచ్చుకున్నటువంటి వ్యక్తి బలరామకృష్ణ గారితో ఈ వారం మనం కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సో మీ రాజకీయ ప్రస్థానం, మీరు అనుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం అవనివ్వండి, లేదా మీరు అనుకున్నట్టుగా రాజ్యాధికారం అవనివ్వండి, ఏదైనా మొత్తానికి సాధించేశారు. సో సాధించడానికి గత 10 సంవత్సరాలు మీరు ఎన్నో హర్నిశలు కష్టపడటంతో పాటు అనేక మాటలు పడుతూ కూడా అపోజిషన్ పార్టీ కానీ ఇంకోటి కానీ మనలో ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది బయటికి వెళ్ళిపోయి వాళ్ళు కూడా విమర్శించే స్థాయికి ఎదిగారు. ఎంతోమందిని హక్కును చేర్చుకుని మనకు ఉపయోగపడతారు అనుకున్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా అలా చేస్తారని ఎవరు అనుకోలేదు. అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ గురించి మీరు ఒకసారి. నాది ఒక రైతు కుటుంబం. వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో వర్షాభావంతో పంటలు పండించి జీవనోపాధి గడిపే కుటుంబం నుంచి వచ్చాను నేను. నిజానికి మొదట్లో మన ప్రైమ్ 9లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్టార్టింగ్లో చిన్న జాబ్తో మొదలుపెట్టి నా ప్రస్థానం అంచెలంచెలుగా అందులో కూడా ప్రమోషన్లు తీసుకుని తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి వ్యాపారం చేసి కొంచెం స్థిరపడిన తర్వాత నేను సంపాదించిన దాంట్లో నేను పుట్టిన గడ్డకి ఎంతో కొంత సాయం చేయాలన్న ఒక మంచి దృక్పథంతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి కొన్ని టెంపుల్ నిర్మాణం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎవరైనా చదువుకోవడానికి ఫీజుల కోసం ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఫీజులకు హెల్ప్ చేసి, వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వైద్య సహాయానికి డబ్బులు ఇవ్వడం, అలాగే ఎవరైనా ఏదైనా వితంతువులు కానీ ఎవరైనా వృద్ధులు కానీ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడం. ఈ చిన్నపిల్లల కోసం చాలామంది రకరకాలుగా వాళ్ళ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ జీవనోపాధి కోసం, లేకపోతే పేరెంట్స్ చనిపోయి పిల్లలు మిగిలిపోతే అలాంటి పరిస్థితుల్లో కానీ ఎప్పుడు సమాజానికి ఏ అవసరమైనా నా వంతు పనిచేస్తూ వచ్చాను. ముఖ్యంగా చూస్తే కోవిడ్లో వచ్చేసరికి 63 రోజుల పాటు రోజుకి 5,000 మందికి భోజనాలు పెట్టి ఆ యొక్క ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా మనం సాయం చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏదైతే ఆనందయ్య గారు ఆయుర్వేద మందు ఉందో దాన్ని కూడా తీసుకొచ్చి కోవిడ్లో చనిపోతున్నారని చెప్పి 150,000 మందికి ఆ రోజుని మేము ఆ మందును కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే తాగునీరు సమస్య వచ్చినా, లేకపోతే ఈ యొక్క విద్యుత్తులు స్తంభాలు లేకపోవడం కానీ లైట్లు కానీ లేకపోతే మా గ్రామాల్లో అవన్నీ ఏర్పాటు చేయడం కూడా అలా చేస్తూ వచ్చాం. అంటే నా వంతుగా ఈ సమాజం పట్ల బాధ్యతతో, ఈ సమాజం చాలా ఇచ్చింది నాకు, ఆ సమాజానికి మనం రుణపడి ఉంటాము. ఇక్కడ ఏదైతే నేను చిన్ననాటి నుండి కూడా ఇబ్బందులను చూశాను మా గ్రామాల్లో, దాంట్లో ఏదైనా కొంచెం వాళ్ళ సేవ చేసి కొంచెం అక్కడ గ్రామంలో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో ముందుకు వచ్చాను. అదే విద్య పట్ల కూడా వాళ్ళకి నా వంతు కూడా సాయం చేస్తూ కూడా ముందుకు వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఈ రాజకీయ ప్రవేశం చేశాను. అంటే మీ ఈ యొక్క సేవా కార్యక్రమాలకి ఎవరు ఇన్స్పిరేషన్? యాక్చువల్ అసలు ఈ సేవా కార్యక్రమాలు అనే దానికి ఇన్స్పిరేషన్ ఎవరు కాదు, నేను పడిన ఇబ్బందులే నా జీవితం నాకు ఇచ్చినటువంటి, నేను అనిపించిన కష్టాలు నా పక్కవాడు అనిపించకూడదనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలు చేశాను. నేను ఎవరిని ఇన్స్పిరేషన్ కాదు ఆ రోజుని. కానీ ఈ రోజు నేను చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ నాకు, జనసేన పార్టీకి వచ్చిన దగ్గర నుంచి. అంతకుముందు మాత్రం సమాజానికి ఏదో చేయాలన్న ఉద్దేశంతోనే చేశాను. అంటే సేవా కార్యక్రమాల్లో నుంచి పొలిటికల్ టర్న్ తీసుకోవడానికి ఆ పీక్ పాయింట్ ఏంటంటే, ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి అప్పటి ఉన్నటువంటి రాజనగరం శాసనసభ్యులు నన్ను అడ్డుకున్నారు. సో నేను మా కుటుంబం నుంచి మా బంధుమిత్రులు అందరూ కలిసి ఒక 3 కోట్ల రూపాయలతో మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, దత్తత తీసుకుంటామని అంటే ఆ యొక్క డబ్బుని మాకి చేస్తే మేము జిల్లా అంతా వాడతాము, లేకపోతే నియోజకవర్గం అంతా యూటిలైజ్ చేసుకుంటామని చెప్పారు. కానీ నేను మా గ్రామానికి ఏదైతే సేవ చేస్తానన్నానో దాన్ని ఆయన అంగీకరించలేదు. 2, తాగునీరు సమస్య మా గ్రామానికి ఎక్కువ ఉంది, ఇలాంటి సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించుకుంటాము, దీనికి మీ సపోర్ట్ ఇవ్వండి అంటే ఆయన యొక్క ఉన్నటువంటి అధికారం మదంతో నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. నన్ను చాలా ఇబ్బందులు పెట్టినప్పుడు కేవలం ఈ అధికారం లేకపోవడం వల్ల ప్రజలకి సేవ చేయలేకపోతున్నాం. ఏదైతే అధికారం అనే దాన్ని
ఒక దుర్మార్గుల చేతిలో ఉండిపోతే ఈ యొక్క ప్రజలకి మంచి జరగదు అనేది నాకు క్లియర్గా అర్థమైన తర్వాత మనం కూడా ఎందుకు ఈ రాజకీయాల్లో ప్రవేశించకూడదు? రాజకీయాల్లో ప్రవేశించి ఈ యొక్క పదవి అనేది ఒక దుర్మార్గుడి చేతిలోని, ఒక ప్రజలకు సేవ చేయాలన్న మంచి దృక్పథం లేని వ్యక్తి చేతుల్లోని కానీ అధికారం కానీ ఉండిపోతే ప్రజలు అణగారిపోతారు, ఈ యొక్క ప్రజలు ఎప్పటికీ అభివృద్ధి చెందరు అనే సందేహం వచ్చింది. అప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనేది ఒక ఆలోచన పుట్టిన తర్వాత అప్పుడు రాజకీయ ప్రవేశం చేశాను.